ఆకాశం అనే తన మంచి ధననిధిని నా కొరకు నా దేవుడు తెరచునుగాక. రెండవ మాట ఈ వాగ్దానమును ఎత్తిపట్టి వారమంతా కూడా మనము ప్రార్థన చేయాలి. మూడవ మాట, ఊరికే ఆ మాట నీ మంచిదాన్ని నా కొరకు తెరుస్తానన్నావు ప్రభా, వాగ్దానం పెట్టి ప్రేయర్ చేయమన్నారు ప్రభా, నేను చేస్తున్నా అని చెప్పి మంచిదాన్ని ఇది తెరువు ప్రభా, ఇదిగో ఈ అవసరం ఉంది మంచిదాన్ని తెరువు ప్రభా. ఊరికే పలికితే దాంట్లో చెప్పండి, కరెంట్ లేకుండా మిక్సీ వేస్తే పని చేస్తుందమ్మా? పని చేయదు. విశ్వాసము లేకుండా మాట్లాడితే జరగదు. నువ్వు విశ్వాసంతో నమ్మే మాటను పలకవలెను. తర్వాత రెండవ మాట చెప్పండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. దేవుని సన్నిధిని ఎగ్గొట్టి నువ్వు ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసినట్టే అవి ఒక పక్క వెళ్ళిపోద్ది. ఏ దారిలో వెళ్ళిపోవాలో వెళ్ళిపోద్ది. దేవుని ఆదివారం ఎగ్గొట్టి ఎవరు పనులకి వెళ్తారో, ఇంట్లో కూర్చుంటారో, సాకులు చెప్తారో, నువ్వు ఎంత సంపాదించినా ఇవన్నీ ఎట్లయిపోతాయి? పోతుంది. దానివల్ల రాదు, నువ్వు కష్టపడిన దానివల్ల రాదు. దేవుని ఆశీర్వాదము నిలబడాలి. దేవుని ఆశీర్వాదం నిలబడాలంటే యెహోవాను ఆశ్రయించాలి, ఆయన ఎతకాల, ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి, ఆయన సన్నిధిలో గడపాల. నిన్ను ఎత్తుక్కుంటా డబ్బులు చెప్పండి పరిగిస్తుంది. యవ్వనోడు చేతిలో దేవుడు జుట్టు కూడా పెరిగి చేతిలో పెడతాడు, దేవుడు పెడతాడు, నమ్మండి అంతే. దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. మూడవ మాట, గతకాలం జరిగిందంతా వదిలేసి ఎవరిని పట్టించుకోవద్దు. వాళ్ళు అంతే, వాళ్ళ పుట్టుక అంతే, వాళ్ళ బతుకు అంతే, వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళు మారరు. ఎవరిని పట్టించుకోవద్దు. కానీ ఈరోజు డబ్బులు కూడా విషయం కాదు, ఎట్ట కష్టపడి సంపాదించుకుంటారు ఉంటారు. మనుషుల యొక్క మనస్తత్వం మారకపోతే ఒక్కొక్క ఇంట్లో పడే వేదన బహుఘోరమైంది. వీళ్ళు ఎంత చెప్పినా మారలేదు, వీళ్ళు ఎంత చెప్పినా వినరేదని మనం బాధపడతాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నూతన కార్యాలు చేస్తాను, నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. తర్వాత నాలుగవ మాట చెప్పండి, మానక ప్రార్థించాలి. ప్రార్థన. ఊరికే ప్రార్థన అంటుంది ఎక్క అనుకోబాకండి. నువ్వు నిజంగా చెయ్యి ప్రార్థన. ఒక్కటి పట్టుకో, దేశమంతా తిరగొద్దు. ప్రభా, నా ఇంట్లో పరిస్థితులు నువ్వు చక్కబెట్టు, ఈ విషయంలో మార్పు దయచి, ఈ విషయంలో నూతనపరిచి, ఈ విషయంలో కార్యం చేయి. ఎక్కడ తిరిగినా ఏం చేసినా నువ్వు ఎవరితో మొరపెట్టుకుంటున్నావు? సైన్యములకు అధిపతి ఒక యెహోవా సముఖమందు నువ్వు మొరపెట్టు. నీ శరీరం వంగుతుందా, మోకరిస్తున్నావా, పడుకున్నావా, ముసుగేసుకున్నావు, ఇవన్నీ దేవుడు చూడడు. నీ అంతరంగంలో నువ్వు పెట్టే ఘోష, ఏడ్పు, బాధ ఎవరు చూస్తున్నారు? నిన్ను నన్ను చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఆయన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు వేల మంది. ఎన్నో సాక్ష్యాలు వింటుంటాం. దేవుడు అలాగూ మనల్ని ఈ దినపు వాగ్దానములన్నిటిని స్వతంత్రించుకొన చేసి ప్రార్థనలో పోరాడి ఇక్కడికి వచ్చి తిరిగి సాక్ష్యము పలికేటట్లుగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.